నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అసలైన పండుగ, ముఖ్యంగా ఉద్యోగులకు అసలైన పండుగ, అసలైన సంక్రాంతి పండుగ ఏది ఎలా ఉంటుంది అనేది కూటమి ప్రభుత్వం చూపించింది. సో వాళ్ళు నిద్రలో లేసేలోపు, భోగి రోజు నిద్ర లేచి మొబైల్ చూసేలోపు వాళ్ళ అకౌంట్లోకి 30 నుంచి 60 వేల రూపాయలు, అంటే వాళ్ళకి ఎంత బకాయిలు ఉందో మొత్తం చెల్లించడం జరిగింది. ఇదేదో ఇప్పటి బకాయిలు కాదు, జీతము కాదు, ఇది 2018-19 ఆ కాలానికి సంబంధించినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ రద్దు చేస్తా, మీకు 1వ తారీఖు శాలరీలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు శాలరీ ఇస్తాడో లేదో తెలియదు. 1వ తారీఖు ఇస్తాడా, 10వ తారీఖు ఇస్తాడా, 15వ తారీఖు ఇస్తాడా తెలియనటువంటి పరిస్థితుల్లో సో ఉద్యోగులను ఏ విధంగా ఫుట్బాల్ ఆడుకున్నాడో మనం అందరం చూసాము. సో వాళ్ళను వైన్ షాపుల దగ్గర నిలబెట్టడము, బాత్రూమ్లు గడిగించడము, సో ఇక పండగ పూట ఎందుకులేండి అవన్నీ. అటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిపోయినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి కూటమి ప్రభుత్వము క్లియర్ చేయడం జరిగింది. సో ఇది అసలైన పండుగ. అంటే జోబులో డబ్బులు లేకుండా ఎన్ని పండుగలు వస్తే మాత్రం ఏం లాభము. సో జోబులు నింపారు, ఉద్యోగుల జోబులు నింపారు, పెన్షనర్ల జోబులు నింపారు. సో అసలైన సంక్రాంతి అంటే ఎప్పుడో 2024 జూన్ 4వ తారీఖే వచ్చేసింది ఉద్యోగులకి. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి దిగిపోయాడో ఆ రోజే అసలైన సంక్రాంతి అయితే మొదలైంది. సో దానికి కంటిన్యూషన్గా ఈ సంక్రాంతికి 6 సంవత్సరాల తర్వాత 60 నెలల బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు మొత్తం చెల్లించడం జరిగింది. సో ఉద్యోగులు కావచ్చు, పెన్షనర్లు కావచ్చు, ఇప్పుడు అసలైన సంక్రాంతిని, ఈ సంక్రాంతిని అసలైన సంక్రాంతిగా భావిస్తున్నారు. చూడండి, ఉదయానికే ఉద్యోగుల ఖాతాల్లో సొమ్ము. ఇది జీతం డబ్బులు కాదు, ఇది బకాయి డబ్బులు. గత 6 సంవత్సరాలుగా ఉన్నటువంటి బకాయి డబ్బులు ఏవైతే ఉన్నాయో, కరువు భత్యం బకాయి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని జమ చేయడం జరిగింది. 6 సంవత్సరాల తర్వాత 60 నెలల బకాయిలు, 1,00,000 మంది ఉద్యోగుల ఇళ్లలో సంక్రాంతి సంబరాలు. సో ఉద్యోగస్తులు కావచ్చు, పెన్షనర్లు కావచ్చు, ఈ రెండు కలిపితే దాదాపు 1,00,000 మంది ఉద్యోగులు ఉన్నాయి. అంటే 1,00,000 కుటుంబాలకు అసలైన సంక్రాంతి ఎలా ఉంటుందో కూటమి ప్రభుత్వం రుచి చూపించింది. పోలీసులకు సరెండర్ లీవ్ మొత్తాలు, పోలీసులకు ఉన్నటువంటి ఆ సరెండర్ లీవులకు సంబంధించినటువంటి డబ్బులు బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చెల్లించడం జరిగింది. ఈ సంక్రాంతికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఇళ్లలో కొత్త కాంతి తీసుకొని వచ్చింది. భోగి పండుగ నాడు ఉదయం తెల్లారేసరికి 1,00,000 మంది సిపిఎస్ ఉద్యోగులు పింఛన్దారుల ఖాతాల్లోకి వేల రూపాయలు వచ్చి చేరాయి. ఎప్పుడో జగన్ హయాంలో ఇవ్వాల్సిన కరువు భత్యం బకాయిలు 6 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయి. అలాంటిది 60 నెలల బకాయిలను ఒకేసారి ఎన్డీఏ ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించింది. ఒక్కొక్క ఉద్యోగి ఖాతాలో 30,000 నుంచి 60,000 వరకు జమ అయ్యాయి. తెలుగు లోగిళ్లలో ఎంతో ముఖ్యమైన సంక్రాంతి పండుగ సమయానికి ఈ డబ్బులు రావడంతో అందరి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. రాష్ట్ర ఎన్జిఓ అసోసియేషన్ అధ్యక్షుడు విద్యాసాగర్ ఈనాడుతో మాట్లాడుతూ 2018-19 సంవత్సరాల కరువు భత్యం బకాయిలను ప్రభుత్వం చెల్లించడంతో హర్షం వ్యక్తం చేశారు. సో ఇప్పుడుది కాదు, అది మన జగన్మోహన్ రెడ్డి గారు చేసేసిపోయినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో, పెట్టిపోయినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 1,00,000 కుటుంబాలలో 1,100 కోట్లు, అంటే 1,100 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. పొద్దున భోగి మంట వేసేసి సరదాగా వచ్చి ఫోన్ చూసేటప్పటికి వేల రూపాయలు అకౌంట్లో పడిపోయి వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సో ఇక్కడ చూడండి, రెగ్యులర్ ఉద్యోగులకు ఈ కరువు భత్యం బకాయిలు జీపీఎస్ ఖాతాల్లో జమ అవుతాయి. సిపిఎస్ ఉద్యోగులకు, పెన్షన్దారులకు నగదు రూపంలో వాళ్ళ ఖాతాల్లో జమ చేశారు. ప్రభుత్వం నిరంతర సంప్రదింపులతో ఈ సొమ్ములు చెల్లించేందుకు అంగీకరించారు. సంక్రాంతి సందర్భంగా దాదాపు 1,100 కోట్లు భోగి పండుగ రోజే జమ అయ్యాయి. మంగళవారం కూడా ఆర్థిక శాఖ కార్యదర్శులు విజయ్ చంద్, అల్లాడ గౌతమ్లతో పాటు ఆర్థిక మంత్రితోనూ మాట్లాడాం. సంక్రాంతికి ఇస్తే ఉద్యోగులకు ఆనందంగా ఉంటుందన్న మా విన్నపానికి ఎన్డీఏ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అప్పట్లో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడెక్కడో ప్లకార్డ్ చూపిస్తే ఆ సిపిఎస్ ఏముందమ్మా రద్దు చేసేద్దాం, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ముఖ్యమంత్రిగా సంతకం పెట్టగానే 2వ సంతకమే సిపిఎస్ మీద పెడతాను, ఆ బకాయిలు చెల్లిస్తాను అని చెప్పి జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండరు బాయా, సిపిఎస్ బాయా, ఇది పోతే పోయింది అనుకోండి. అసలు జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు. 1వ తారీఖు వస్తుందా? 1వ తారీఖు రాదులండి.
10వ తారీఖు వస్తుందా? 10వ తారీఖు కూడా ఇచ్చిన చరిత్ర లేదు. 15వ తారీఖు వస్తుందా? అసలు జీతం వస్తుందా రాదా అనేటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు టెన్షన్గా జీతం వస్తూ ఉంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏం చేస్తాడు? హౌసింగ్ లోన్ ఉంటుంది, కారు లోనో లేకపోతే 2 వీలర్ లోనో ఉంటుంది. ఆ లోను 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఆ ఈఎంఐ ఉంటుంది. ఆ ఈఎంఐ కట్టకపోతే సిబిల్ దెబ్బతింటుంది. సిబిల్ దెబ్బతింటే ఇక జీవితంలో లోనే రాదు. ఆ 1,00,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు జీవితంలో లోనే రాకుండా చేసేశాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. సో యువకుడు ఉత్సాహవంతుడు రాజన్న బిడ్డ అని చెప్పి ఒక అవకాశం ఇస్తే రాజన్న రాజ్యం తీసుకొని వస్తానని చెప్పి రాజన్న రాజ్యం ఏమందంటే ఉద్యోగస్తులకు బ్యాంకోళ్ళు లోన్ ఇవ్వకుండా చేయడాన్ని రాజన్న రాజ్యం అంటారని చెప్పి నిరూపించాడు. సో ఉద్యోగస్తులకు మొత్తం సిబిల్ పోయి బ్యాంక్రప్ట్ అయిపోయి అసలు జీతాలు ఎప్పుడు పడుతుందో తెలియదు, వస్తుందో రాదో తెలియదు. వాళ్ళ పని ఎట్లుండేది? టీచర్లను అయితే కనుక వైన్ షాపుల దగ్గర నిలబెట్టినటువంటి చరిత్ర గత ప్రభుత్వానిది. కానీ ఇప్పుడు ఇది ఉద్యోగులకు ఫ్రెండ్లీగా అంటే ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఏర్పడింది. వాళ్ళు కలలుగన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో 2024వ సంవత్సరం జూన్ 4వ తారీఖున వాళ్ళ కళ నెరవేరింది. వాళ్ళ పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇప్పుడు వాళ్ళ అకౌంట్లోకి జమ అయింది. సో పోలీసులకు సంబంధించి ఒక వార్త ఉంది చూడండి. పోలీసుల ఉద్యోగులకు సరెండర్ లీవ్ సొమ్ములు. రాష్ట్రంలో దాదాపు 55,000 మంది పోలీసు ఉద్యోగులకు సరెండర్ లీవ్ బకాయిల సొమ్ము బుధవారమే వారి ఖాతాల్లోకి జమ చేసింది. ఈ సందర్భంగా ఏపీ పోలీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి మాట్లాడాము, అప్పుడే ఈ బకాయిలు విడుదల చేస్తామని చెప్పారు. హామీ ఇచ్చినట్లే నిధులు విడుదల చేశారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే కాదు, కాంట్రాక్టర్లు ఉన్నారు. కాంట్రాక్టర్లు గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందని చెప్పి కాంట్రాక్ట్ వర్కులు చేస్తే వర్క్ అయిపోయిన తర్వాత బిల్లులు పెండింగ్లో పెడితే చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి నుంచి, సో వాళ్ళు ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు లెక్కే లేదు. కొంతమంది బ్యాంక్రప్ట్ అయిపోయినారు, కొంతమంది ఊర్లో వదిలి పారిపోయినారు, అప్పులు పాలైపోయినారు. అలాంటి వాళ్లకు ఈ కాంట్రాక్టర్లకు కూడా డబ్బులు చెల్లించడం జరిగింది. కొందరు గుత్తేదారులకు నబార్డు విదేశీ ఆర్థిక సాయం కింద చేపట్టిన పనులు ఇతర పనులకు 1,243 కోట్ల బకాయిలు చెల్లించారు. మొత్తం గుత్తేదారులో 10% మందికి ప్రయోజనం కలిగిందని ఆ సంఘ ప్రతినిధులు తెలియజేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కాంట్రాక్టులకు బిల్లు చెల్లించే మాటే లేదు, ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి తప్ప. వాళ్ళ పార్టీలో సంబంధించినటువంటి పెద్ద పెద్ద వారికి తప్ప చిన్న కాంట్రాక్టులు చేసిన వాళ్ళకి, సీసీ రోడ్లు వేసిన వాళ్ళకి, ఆ కల్వర్ట్లు కట్టిన వాళ్ళకి కట్టలేదనుకోండి, 1-2 కట్టింటే దానికి కూడా బిల్లులు ఎగ్గొట్టారు. స్కూల్లో ఆ పెయింట్ కొట్టినాడు కూడా డబ్బులే లేదు. వీళ్ళ నాన్న ఫోటో ఈయన ఫోటో వీళ్ళ పార్టీ రంగులు వేసినటువంటి ఆ కాంట్రాక్టర్ కూడా బిల్లులు చెల్లించకుండా ఎగ్గొట్టారు. దాన్ని ఇప్పుడు 1,243 కోట్ల రూపాయల బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లించారు. సో మొత్తం గుత్తేదారులు దాదాపు 10% మందికి ఊరట కలిగింది. సో ఒకవైపు ఉద్యోగులు సంతోషంగా ఉన్నారు, గుత్తేదారులు సంతోషంగా ఉన్నారు పండక్కి. అదేవిధంగా పోలీసు వ్యవస్థలో పనిచేసినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ లీవ్ బకాయి డబ్బులు కూడా చెల్లించకుండా, అంటే ఏం డబ్బులు వచ్చినా దాన్ని బటన్ల కింద పెట్టడము, నొక్కేయడము, వాళ్ళ క్యాడర్కి నవరత్నాల్లో రూపంలో పనిచేయడము, అంతేగాని ఉద్యోగులను పట్టించుకున్న పాపాన పోలేదు. అది ఎట్లా రిఫ్లెక్ట్ అయిందంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ 34-35 మంది ఎంపీలు ఉన్నప్పటికీ కూడాను 3 ఎమ్మెల్సీలు ఓడిపోవడానికి ప్రధాన కారణము ఉద్యోగులను పట్టించుకోకపోవడమే. సో ఇప్పుడు ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, వాళ్ళ బకాయిలు చెల్లించారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.